కూటమి ప్రభుత్వ కృషి ఫలిస్తోంది. విశాఖను ఐటీ హబ్గా మార్చాలన్న ప్రయత్నాలు విజయవంతమవుతున్నాయి. పెద్ద ఎత్తున ఐటీ దిగ్గజ సంస్థలు విశాఖకు వస్తున్నాయి. విదేశీ కంపెనీలు భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్నాయి. తాజాగా మరో కీలక అప్డేట్. 1,00,000 కోట్లకు పైగా పెట్టుబడితో 1000 మెగావాట్ల డేటా సెంటర్ ఏర్పాటుకు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఆసక్తి వ్యక్తం చేసింది. దశల వారీగా పెట్టుబడి పెట్టేందుకు నిర్ణయించింది. ఇప్పటికే టీసీఎస్ డెవలప్మెంట్ సెంటర్ కార్యకలాపాలు ప్రారంభించేందుకు సిద్ధపడుతోంది. వచ్చే నెల ప్రారంభం కానుంది. ఆ సందర్భంలోనే డేటా సెంటర్ ఏర్పాటుపై ఒక ప్రకటన చేయనుంది టీసీఎస్. దేశానికే విశాఖ తలమానికంగా నిలిచే అవకాశం ఉంది. ఏఐ నగరంగా రూపుదిద్దుకోనుంది. టాటా సెంటర్లను కేంద్రంగా చేసుకుని ఏఐ స్టార్టప్లు, ఏఐ ఆధారిత కంపెనీలు విశాఖ వైపు వస్తాయని అంచనా వేస్తున్నారు నిపుణులు. ఈ డేటా సెంటర్లు అందుబాటులోకి వస్తే హై స్పీడ్ కంప్యూటింగ్, యానిమేషన్, గేమింగ్, విహెచ్ఎఫ్ఎక్స్, ఏఐ క్లౌడ్ రంగాలు అభివృద్ధి చెందే అవకాశం ఉంది. మరోవైపు 56,000 కోట్ల రూపాయలతో అతిపెద్ద డేటా సెంటర్ ఏర్పాటుకి ఇప్పటికే గూగుల్ అంగీకారం తెలిపింది. నవంబర్లో ఒప్పందం జరగనుంది. గూగుల్ అనుబంధ సంస్థ రైడన్ ఇన్ఫోటెక్ ఇండియా 87,520 కోట్ల పెట్టుబడులతో 1000 మెగావాట్ల డేటా సెంటర్ ఏర్పాటు చేయనుంది. నిన్న జరిగిన కేబినెట్ సమావేశంలో ఆమోదముద్ర పడింది. మరోవైపు సిఫీ టెక్నాలజీస్ 16,000 కోట్ల పెట్టుబడులతో డాక్టర్ సెంటర్ ఏర్పాటు చేయబోతోంది. ప్రస్తుతం వస్తున్న పరిశ్రమలు, పెట్టుబడులు చూస్తుంటే దేశంలోనే విశాఖ నగరం ప్రత్యేక గుర్తింపు పొందడం ఖాయమని తెలుస్తోంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు సైతం విశాఖ వైపు మొగ్గు చూపుతున్నాయి.